మమ్మీ లాస్ట్ టైం నువ్వు సినిమాకి ఎప్పుడు పోయినావు? మొన్న గదేమో సినిమా వచ్చాగా. ఈ మంద చూడండి ఎంతున్నారు ఇక్కడ. ఇప్పుడు మన మాటలు వచ్చినాయి కదా, ఆ అన్న మనకు ఆల్రెడీ సబ్స్క్రైబర్ అనమాట. మీ వీడియోలు అన్నీ చూస్తా బ్రో అంటున్నాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిహాన్ మాల్గల. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఛానల్. కూడా కొత్తగా వస్తే డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు జాయిన్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. నా పేరు మిహాన్, నేను డైలీ వ్లాగ్స్ చేస్తాను. యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ ఏంటంటే, నేను ఒక పంజాగుట్టలో ఒక షాపింగ్ మాల్కి వెళ్తున్నా. తెలిసిన ఒక అన్న వాళ్ళు వెళ్దామన్నారు, సో వెళ్దామని అనుకుంటున్నాము. సో లెట్స్ గో. సో గైస్, యాక్చువల్లీ ఇప్పుడు మేము ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చినాం అనమాట. అండ్ ఇక్కడ ట్రైన్ ఎక్కాలి. లిఫ్ట్ దగ్గరకు వచ్చినాం, చాలా మంది ఉన్నారు. సో సూర్య అన్న ఉన్నాడు, అనేబడి నేనే సూర్య అన్న. సో సంథింగ్ ఏదో షాపింగ్ మాల్కి వెళ్దామన్నారు, సో అందుకే వచ్చినాం అనమాట. సో లెట్స్ గో. ఈ మెట్రో స్టేషన్ చూస్తుంటే నాకు కెనడాలో గుర్తొస్తుంది మెట్రో స్టేషన్. కాకపోతే ఇటు చాలా పెద్ద ఉంది, అది చిన్నగా ఉంటుంది. చాలా చాలా పెద్దగా ఉంది. మనది ఏంటి చాక్లెట్స్ అనుకుంటా. ఈ మంద చూడండి ఎంతున్నారు ఇక్కడ. ఫైనల్లీ పంజాగుట్టకు వచ్చినాం అనమాట. పంజాగుట్ట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టోర్కి వెళ్ళాలి. ఏం స్టోర్ అమ్మా నాకు కూడా తెలియదు, చూడాలి. ఏం స్టోర్? ఆంబే స్టోర్ అంట. సో గైస్, వీడికి వచ్చినాం అనమాట మనము. ఆంబే అంట, ఏందో మరి అది. సో గైస్, బేసికల్లీ ఇది ఆంబే అనేది ఒక స్టోర్. అంటే లైక్ ఇక్కడ న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అనమాట. షాంపూలు, ఇంకా విటమిన్ ట్యాబ్లెట్స్ అట్లా. అన్న వాళ్ళు గట్టిగా తీసుకోరు, డబ్బా నింపేసారు, దీని నిండా తీసుకోరు. నాకు ఒక ఎనర్జీ డ్రింక్ తీసుకున్నాను నేను. ఎనర్జీ డ్రింక్ ఇది ఆపిల్ ఫ్లేవర్. ఇది నేనేం తీసుకోవాలి, అన్న వాళ్ళే నాకు అన్న ఇప్పించింది నాకు. అంటే వాళ్ళందరూ తీసుకుని నాకు కూడా ఒకటి ఇచ్చిండు అనమాట. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇది పంజాగుట్ట దగ్గర ఉంది ఆంబే అని. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ బై సంథింగ్. సో గైస్, షాపింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మేము మళ్ళీ పంజాగుట్ట మెట్రో స్టేషన్కి వచ్చినాము. ఇక్కడ నుంచి ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను బయటికి వెళ్తున్నా. యాక్చువల్లీ మా మమ్మీని తీసుకొని మూవీకి వెళ్ళాలి. నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ మా మమ్మీ లోకం చాలా చిన్నది, ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. తను బాగా ఫీల్ అవుతుంది నన్ను ఏడుగు తీసుకోవరు ఎవరు అని. సో నేను ఇప్పుడు మూవీకి తీసుకెళ్తా, మా మమ్మీ కూడా మంచిగా ఖుషి అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ చెకింగ్ అవుతుంది అనమాట. ఇది చెకింగ్ చేసుకోనికి అసలు ఇంట్రెస్ట్ ఉందో లేదో ఇట్లా అంటున్నాడు ఖాళీ. మనకి ఇంట్రెస్ట్ లేదనుకుంటా. సో గైస్, యాక్చువల్లీ ఇప్పుడు మన మాటలు వచ్చినాయి కదా, ఆ అన్న మనకు ఆల్రెడీ సబ్స్క్రైబర్ అనమాట. మీ వీడియోలు అన్నీ చూస్తా బ్రో అంటున్నాడు. మస్తు హ్యాపీ అనిపించింది నాకు. ఇప్పుడు అన్న లైక్ హీ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ వీడియో అనమాట, బట్ ఇగో సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్. సో గైస్, ఫైనల్లీ నేను ఇంటికి వచ్చేసిన అండ్ ఫ్రెష్ అప్ కూడా అయినా. ఇప్పుడు బాగా ఆకలేస్తుంది, టైం 3 అవుతుంది. సో కొంచెం తిందాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మమ్మీ రోజు రైస్ ప్లస్ చామగడ్డ టమాటా చేసింది, చాలా బాగా చేస్తుంది మా మమ్మీది. లెట్స్ హ్యావ్ ఇట్. గైస్, యాక్చువల్లీ నేను తిన్నా అనమాట. తిన్న తర్వాత మూవీకి వెళ్తున్నాను కదా, మళ్ళీ 6 o'clock ఉంది షో. ఇంటికి వచ్చే వరకు 9:30 అవుతుంది. సో నేను బయట ఇక్కడ తినొచ్చు, కాకపోతే రెస్టారెంట్లో ఇవాళ వీడియోలు చూస్తుంటే అసలు ఏం తినబుద్ధి అవుతుంది. సో అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామని ఇప్పుడు మా మమ్మీ నేను ప్రిపేర్ చేస్తున్నాము ఫుడ్. ఓకే, సో యాక్చువల్లీ నేను చికెన్ తెచ్చిన ఈరోజు. సో నేనే వండుతున్నా ఇప్పుడు చికెన్. సో లెట్ us కుక్ చికెన్. ఏం స్పెషల్ చేస్తున్నాం మమ్మీ ఈరోజు? వావ్, ఇది బాగా కుకింగ్ అవుతుంది. చికెన్ ఇక్కడ నేను వండుతున్నా. చికెన్ ఎప్పుడైనా నేనే వండుతా, బికాస్ నేను మంచిగా చేస్తా. అవునా కదా మమ్మీ? నిజం చెప్పు. సో గైస్, నేను యాక్చువల్లీ స్నానం కూడా చేసి రెడీ అయినా, అంటే వెళ్ళడానికి.
మమ్మీ లాస్ట్ టైం నువ్వు సినిమాకి ఎప్పుడు పోయినావు? మొన్న గదేమో సినిమా వచ్చగా ఏం మనం సినిమా వచ్చేది? పోయినాం చూడు. ఏం సినిమా? నువ్వు నేను కల్కి సినిమా పోయినావా? కల్కి తర్వాత ఇప్పుడు మా మమ్మీని మళ్ళీ నేను దేవరా సినిమాకి తీసుకెళ్తున్నా. దేవరాయన దేవరాయ కాదు, దేవరా ఎన్టీఆర్ సినిమా. సో గైస్ మీకు సీన్ అర్థం కావచ్చు. యాక్చువల్లీ 25 డేట్ ఈరోజు, 27 రోజు దేవరా రిలీజ్. సో నేను అసలు డేట్ చూసుకోలేదు, ఈరోజే దేవర రిలీజ్ అనుకుని వెళ్ళినాం మేము. బట్ అన్ఫార్చునేట్లీ ఆడ మూవీ క్యాన్సిల్ అయిందన్నారు. దేవర మూవీ క్యాన్సిల్ అవ్వడైందని నేను అనుకున్నా. బట్ కరెక్ట్గా చూస్తే అదేదో చిన్న మూవీ క్యాన్సిల్ చేసారు వాళ్ళు సీట్స్ ఫిల్ కాక. అండ్ దేవర మూవీ 27th రోజు ఉంది. సో ఇట్లా మీకు ఎప్పుడన్నా అయిందా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఒక విధంగా ఫన్నీగా అనిపిస్తుంది, ఒక విధంగా కొంచెం డిసప్పాయింటింగ్గా కూడా ఉంది. బట్ మిస్టేక్ మనదే, కరెక్ట్గా చూసుకోలేదు డేట్. సో మీకు ఎప్పుడన్నా అయిందా ఇట్లా కమెంట్ సెక్షన్లో చెప్పండి చూద్దాం. అండ్ అలాగే ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా, వీడియో ఎడిట్ చేస్తా. అండ్ నాకు ఇప్పుడు మూడ్ కూడా కరెక్ట్గా లేదు. సో ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సీ ఇన్ ద టుమారోస్ బ్లాగ్.